హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఏపీ ఎంసెట్ సంబంధించి ఈసారి కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనే డీటెయిల్స్ క్లియర్గా మనం మాట్లాడుకుందాం. అండ్ మీకైనా పర్సనల్ గైడెన్స్ కావాలి ఈ ఫేజ్ 1 ఫేజ్ 2కి సంబంధించి కంప్లీట్గా అంటే కనుక కింద డిస్క్రిప్షన్ మన డీటెయిల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా క్లిక్ చేసి పర్సనల్ గైడెన్స్ తీసుకోండి. మీ ర్యాంక్ కన్నా బెటర్ సీట్ ఖచ్చితంగా వస్తుంది. సో లైట్ తీసుకోకండి, ఖచ్చితంగా అంతా కూడా తెలుసు అనే కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా మా హెల్ప్ తీసుకుంటే కూడా మీకు బెటర్ సీట్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో ఈసారి కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి? సో మనకి ఈసారి ఏంటంటే తెలంగాణ వాళ్ళని ఎలా చేయట్లేదు, అండ్ అలాగే మిగతా స్టేట్స్ కర్ణాటకలో ఉండొచ్చు, మిగతా వాళ్ళు కూడా ఒకప్పుడు ఏపీకి ఎలా ఉండేది, ఇప్పుడు అలాంటి ఏమీ లేదు. సో ప్యూర్గా ఓన్లీ ఏపీ లోకల్ వాళ్ళకి ఎలా ఉంది కాబట్టి వాళ్ళెవరు మనకి కాంపిటీషన్ లేరు కాబట్టి మనకి జోసా తర్వాత నీట్గా ఉంటుంది కాబట్టి సార్ కౌన్సిలింగ్ కాబట్టి మనకి కట్ ఆఫ్స్ అనేవి పెరగబోతున్నాయి. సో 10,000 లోపు అరౌండ్ మనకి ఒక 500 to 1,000 వేరియేషన్ రాబోతుంది. అండ్ 50,000 లోపు చూసుకుంటే ఒక 2,000 to 3,000 వేరియేషన్ రాబోతుంది. అరౌండ్ 1 lakh దగ్గర చూసుకుంటే మాత్రం ఒక 5,000 to 6,000 మనకి అప్గ్రేడేషన్ అనేది కనిపిస్తుంది. ఎబోవ్ 1 lakh అన్నది మనకి అరౌండ్ 10,000 దాకా వేరియేషన్ అనేది కనిపిస్తుంది. సో కట్ ఆఫ్స్ పెరుగుతున్నాయి కాబట్టి స్టూడెంట్స్ మీకు ఇది మంచి ఛాన్స్, చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. సో బ్రాంచ్ వైజ్గా కూడా అవగాహనతో పెట్టుకోండి. చాలామంది ఏంటంటే ఎక్కువ స్కోప్ లేని బ్రాంచ్కి ఎక్కువ హైలైట్ ఇస్తారు తెలియక. సో ప్లేస్మెంట్స్ వైజ్గా సో దానికి ఉన్న ఇంపార్టెన్స్ వైజ్గా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో అది మీరు మంచి నాలెడ్జ్తో మీరు ముందుకెళ్తే కరెక్ట్గా ఫేజ్ 1లోనే సీట్ కొట్టగలుగుతారు. ఒకవేళ ఫేజ్ 1లో కనుక మీకు సీట్ రాలేదు అనుకోండి, రిస్క్ తీసుకున్న వాళ్ళు అవుతారు. ఫేజ్ 1లో ఒక 100 సీట్లు ఉన్నాయనుకోండి, ఫేజ్ 2కి వచ్చేసరికి 40 to 50 సీట్సే ఉంటాయి. సో ఫేజ్ 1లో మనము తప్పు చేయడం బట్టి మనకు సీట్ రాకుండా పోయి ఫేజ్ 2లో అప్పుడు జ్ఞానంతో ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా ఉన్న కొద్ది సీట్స్కి కాంపిటీషన్ చూపిస్తాం మనం. అదే జ్ఞానము ఫేజ్ 1కే వచ్చేస్తే మనకి ఎటువంటి నష్టం ఉండదు. కాబట్టి వెల్ విషెస్తో లేదా మన మెంటర్షిప్స్ హెల్ప్ తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మాకు వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలా వెబ్ ఆప్షన్ గైడ్ చేసేటట్టు మన దగ్గర నుంచి మీకు వెబ్ ఆప్షన్స్ పీడిఎఫ్ వస్తుంది. సో అదే పీడిఎఫ్ చూసుకుని మీరు పెట్టేసుకోవాలి సింపుల్గా. అది ఎలా కూడా గైడ్ చేస్తాం, దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పంపిస్తాం. పెట్టుకున్నప్పుడు మీతో మాట్లాడతాము. ఆ తర్వాత మీరు పెట్టిన మాకు పంపించాలి, అది కరెక్ట్గా ఉందో లేదు మీరు స్క్రూటనైజ్ చేసి మీకు మళ్ళీ ఏమైనా అప్డేషన్ ఉంటే పంపిస్తాం. అండ్ ప్రతి అప్డేట్ మీ దాకా వస్తుంది కాబట్టి చాలా కరెక్ట్గా ఎక్కడ తప్పులు లేకుండా మీరు కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వగలుగుతారు. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.